హెయిర్ ఫాల్ తో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కరివేపాకు కారపొడి అనేది ఒక మంచి రెమెడీ. సో ఇవాళ ఆ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. వేడి వేడి అన్నంలో ఒకే ఒక్క ముద్దలో ఈ కారపొడి వేసుకొని తింటే కమ్మగా భలే ఉంటుంది. ఫస్ట్ కడాయిలోకి కొద్దిగా ఆయిల్ ని వేడి చేసుకొని ఎండుమిర్చి వేసేసి బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. మళ్ళీ అదే ఆయిల్ లోకి పచ్చెనపప్పు మినపప్పుని కూడా యాడ్ చేసుకొని సగం పైన ఫ్రై అయ్యాక ధనియాలు జీలకర్ర వేసేసి పూర్తిగా ఫ్రై చేసుకోవాలి. అంటే పప్పులు ఎర్రబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆపేసే ముందు ఉప్పు చింతపండు కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. అవి ఆయిల్ ఫ్రై చేయకపోయినా పర్వాలేదు, జస్ట్ చెమ్మ లాంటిది ఏమైనా ఉంటే పోతుందని చెప్పి 1 నిమిషం అలా ఫ్రై చేసి స్టవ్ ఆపేసాను. వీటన్నిటిని కూడా మిక్సీ జార్ లోకి షిఫ్ట్ చేసుకొని పూర్తిగా చల్లారాక పొడి చేసుకోవాలి. ఈలోగా తిరిగి అదే కడాయిలోకి ఇంకొద్దిగా ఆయిల్ ని యాడ్ చేసుకొని కరివేపాకు పూర్తిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పటి వరకు ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా లో ఫ్లేమ్ లోనే పెట్టి నిదానంగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటది. ముందు దినుసుల్ని పౌడర్ చేసుకొని తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసి పౌడర్ చేసుకుంటే కమ్మని కరివేపాకు కారపొడి అయితే రెడీ అయిపోయినట్టే. ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే 6 మంత్స్ వరకు నిలువ ఉంటది.